థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయాసియా దేశాల మధ్య వివాదానికి కారణము 900 సంవత్సరాల ప్రాచీన శివాలయం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక హిందూ టెంపుల్ ఈ రెండు దేశాల మధ్య విభేదాలకు ఒక ప్రధానమైన కారణం. ఇది 11th సెంచరీలో కట్టిన ఆలయం. ఇది శివాలయము, ప్రియా విహార్. ఇది మరి కరెక్ట్గా అక్కడ లాంగ్వేజ్లో ఏమంటారో తెలియదు. సో ఇంగ్లీష్లో మాత్రం ఇంగ్లీష్ ఛానల్స్ ప్రియా విహార్ అంటున్నారు. సో మన ప్రియా విహార్ టెంపుల్ ఇది శివాలయము. ఇది థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లో ఉన్న పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఈ శివాలయం ఉంది. 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ శివాలయము మాదంటే మాది అని థాయిలాండ్, కంబోడియాలు చాలా కాలంగా ఘర్షణపడుతున్నాయి. వాస్తవానికి ఇది మొదటిసారి కాదు. ఇక్కడ సాయుధ ఘర్షణలు జరిగి ఈవెన్ చనిపోవడం సైనికులకు కూడా ఇది మొదటిసారి కాదు. ఈ శివాలయము అటు థాయిలాండ్లో ఉన్న ప్రజలకు, ఇటు కంబోడియాలో ఉన్న ప్రజలకు కూడా పవిత్ర దేవాలయం. అందువల్ల రెండు వైపులా నుంచి ఈ దేవాలయం మాదంటే మాది, మా భూభాగంలో ఉందని కంబోడియా అంటోంది, కాదు ఇది మా భూభాగంలో ఉంది అని థాయిలాండ్ అంటోంది. ఇక ఈ వివాదానికి మూలము చరిత్రలోకి వెళితే కంబోడియాలో మీకు 1863 ప్రాంతం నుంచే ఫ్రాన్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ వచ్చింది. ఫ్రాన్స్ ఆధీనములో, ఫ్రాన్స్ ప్రొటెక్టరేట్గా కంబోడియా ఉన్న సమయంలో థాయిలాండ్, అప్పటికి ఇంకా థాయిలాండ్ పేరు లేదు, దానికి ప్రాచీన పేరు వేరే ఉంది. సో థాయిలాండ్తో వివిధ రకాల రౌండ్ల చర్చలు జరిగి ఆఖరికి ఫ్రెంచ్ అధికారులు ఒక మ్యాప్ను ఫైనల్ చేశారు. ఇది 1907లో ఫైనల్ అయింది. బార్డర్ను ఫైనల్ చేశారు. థాయిలాండ్కు కంబోడియాకు మధ్య సుమారు 800 కిలోమీటర్స్ లాంగ్ బార్డర్ ఉంది. 1907లో దీన్ని ఫ్రెంచ్ పాలనలో కంబోడియా ఉన్న సమయంలో ఫైనల్ అయింది. అప్పుడు థాయిలాండ్ అంగీకరించింది ఈ బార్డర్ను. ఆ బార్డర్ ప్రధానంగా వాటర్ షెడ్ ఆధారంగా దీన్ని ఈ రెండు దేశాలని విభజించారు. అప్పుడు ఈ ప్రియా విహార్ టెంపుల్ కంబోడియాలో భాగంగా ఆనాడు ఫ్రాన్స్ అధీనంలోని కంబోడియాకు థాయిలాండ్కు కుదిరిన ఒప్పందంలో అగ్రిమెంట్ జరిగింది. కానీ 1907 తర్వాత మీకు జాగ్రఫీ, కార్టోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయి. యూరోపియన్ కార్టోగ్రఫీ ఆధారంగా ఈ బార్డర్ను ఫైనల్ చేశారు. కానీ మోడర్న్ జాగ్రఫికల్ టూల్స్ వచ్చాయి ఈ సరిహద్దుల్ని ఫైనల్ చేసేందుకు. కార్టోగ్రఫిక్ టూల్స్ వచ్చాయి. వీటి ఆధారంగా ఇప్పుడు థాయిలాండ్ చెప్పేది ఏంటంటే, ఇది ఆ రోజు మేము పొరపాటున అంగీకరించాం, ఇది ప్రియా విహార్ టెంపుల్ ఆ దేశ భూభాగంలోకే వస్తుంది అని వారి వాదన. ఎందుకంటే ఇది బార్డర్లో ఉంది, నేను ఇంతకుముందు చెప్పినట్లు పర్వత శ్రేణి ప్రాంతాల్లో ఉంది. సో థాయిలాండ్ ఏమనేంటంటే, మేము ఆ రోజు పొరపాటున అప్పుడున్న సైంటిఫిక్ టెక్నాలజీ ఆధారంగా ఆ రోజు అంగీకరించిన మాట వాస్తవమే, కానీ అది కరెక్ట్ కాదు, ఆ రోజు పొరపాటున అంగీకరించామంటుంది. లేదు, 1907 ఒప్పందం ప్రకారం ఇది మా భూభాగంలో ఉంది కనుక ఈ శివాలయం మాదే అని కంబోడియా వాదిస్తుంది. ఈ వాదన, పరస్పర వాదనల వల్ల రెండు దేశాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2008లో యునెస్కో కూడా ఈ శివాలయాన్ని కల్చరల్ సెంటర్గా యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది దీనికి. సో అప్పుడు కూడా కంబోడియాలో దేవాలయంగానే దీన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది. సో ఇలా ప్రాచీన సాంస్కృతిక సంపదకు యునెస్కో గుర్తింపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా తెలంగాణలో ఉన్న రామప్ప టెంపుల్కి ఇదే రకమైన గుర్తింపు వచ్చింది. సో 2008 కన్నా ముందు కూడా ఈ వివాదం ఉంది. 1962లోనే ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దాకా వెళ్ళింది, ఐసీజే దాకా. ఆ ఐసీజే 1962లోనే ఇది కంబోడియాలో భాగమే ఈ టెంపుల్, ఎందుకంటే 1907లోనే థాయిలాండ్ అంగీకరించింది కనుక అని ఐసీజే రూలింగ్ ఇచ్చింది.
అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రూలింగ్ను కూడా థాయిలాండ్ తిరస్కరించింది. 2013లో మళ్ళీ ఐసీజే రూలింగ్ ఇస్తూ ఇది గతంలో మేము ఇచ్చిన రూలింగ్ వర్తిస్తుంది, ఈ ప్రియా విహార్ టెంపుల్ దాని పరిసర ప్రాంతం కూడా కంబోడియా దేశంలోనిదే అని ఐసీజే చెప్పింది. అయితే థాయిలాండ్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మోడర్న్ జాగ్రఫీ ప్రకారం చూస్తే ఇది మా థాయిలాండ్ దేశంలోకి వస్తుందనే చెప్తున్నారు. వాస్తవంగా కొలోనియల్ పాస్ట్లో అంటే మీకు వలసవాద ప్రభుత్వాలు వలస రాజ్యాలుగా ఉన్న సమయాల్లో ఈ బ్రిటిష్ వలసవాదులకు కానీ ఫ్రెంచ్ వలసవాదులకు కానీ ఫైనల్ చేసినటువంటి బార్డర్లన్నీ ఇదే రకమైన వివాదాలు ఉంటాయి. మీకు భారత్ చైనా వివాదం ఉంది, భారత్ పాక్ సరిహద్దు వివాదం ఉంది, భారత్ నేపాల్ సరిహద్దు వివాదం ఉంది, భారత బంగ్లాదేశ్ సరిహద్దు వివాదం ఉన్నది. ఆ తర్వాత మనం కొన్ని ప్రాంతాలను ఎక్స్చేంజ్ చేసుకున్నాం. బంగ్లాదేశ్ ఇండియా మధ్య ప్రత్యేకంగా ఒక ఒప్పందం కుదిరి ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నాం. ఇప్పటికీ ఇండియా చైనా బార్డర్ అలాగే మిగిలిపోయింది వివాదాస్పదంగానే. మీకు అందుకే దాన్ని ఎల్ఓసీలు, ఎల్ఏసీ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ మనం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. యాక్చువల్గా బార్డర్ అనడం ఎందుకంటే వాస్తవాధీన రేఖ లేదా నియంత్రణ రేఖ అంటే ప్రస్తుతం ఏ దేశము సైన్యాలు ఎక్కడ ఉన్నాయన్నది సరిహద్దుగా ఫైనల్ కానప్పుడు ఈ వ్యాఖ్యలు వాడతాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ పైన కూడా అదే వివాదం. మీకు ఆఫ్ఘనిస్తాన్ ఏమో డ్యూరాండ్ లైన్ని బార్డర్గా ఉండడాన్ని అంగీకరించదు, ఎందుకంటే ఫస్ట్ తెగకు చెందిన వారు అటు ఇటు ఉన్నారు కనుక. పాకిస్తాన్ ఏమో డ్యూరాండ్ లైన్నే ఫైనల్ చేయాలి సరిహద్దుగా అంటుంది. అందుకే పాకిస్తాన్ తాము సృష్టించిన తాలిబాన్లతోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఘర్షణ పడుతున్నాయి. సో ఇలా కొలోనియల్ పాస్ట్లో ఫైనలైజ్ చేసిన చాలా సరిహద్దులు ఇలాగే వివాదంగా ఉన్నాయి. ఒక రకంగా అది వలసవాదుల కుట్ర కూడా. వారు విభజించి పాలించిన విధానంతో కావచ్చు, లేదా వారి దేశాల దృక్పథంలతో సరిహద్దులు నిర్ణయించారు. ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించలేదు. సో థాయిలాండ్ వాదన ఏంటంటే ఇది వాటర్ షెడ్ల ప్రకారమే కాకుండా ఇది కల్చరల్ సెంటర్స్ కనుక వాటికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. ఫైనల్గా ఈ ప్రాచీన శివాలయం మాదంటే మాదని అటు థాయిలాండ్ ఇటు కంబోడియాలు ఆ మహాదేవుని కొరకు కొట్లాడుకుంటున్నాయి. దేవుడు మావాడంటే మా భూభాగంలో ఉన్నాడంటే మా భూభాగంలో ఉన్నాడు అని.